ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు పోస్ట్ పెట్టారు. కారుమూరి అవుట్ అని ఒక పోస్ట్ పెట్టారు. కారుమూరి అన్నాయని అవుట్ కాదు, బాంబు కాదు, మీరేం కంగారు పడకండి, మీరు ఏం కంగారు పడట్లేదు. ఆయన మీ కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. అవసరమైతే జైల్లో నుంచి అయినా నామినేషన్ వేస్తాడు. అందుకని మీరు వరి అవ్వట్లేదు. మణుగు నియోజకవర్గంలో ఆయనే పోటీలో ఉంటాడు, వెనక్కి తగ్గేది లేదు. మీరు అనవసరమైన ప్రోపగండాలు బ్యాక్ ప్రోపగండాలు ఏం చేయొద్దు. నిన్న ఆనంద ప్రకాష్ గారు వచ్చిన కార్యక్రమం ఆయన 10వ తారీఖు దాకా ఈ యొక్క ఏదైతే మా వైఎస్ఆర్ పార్టీ ప్రకటించిందో ఈ ప్రకటించిన కార్యక్రమాలన్నీ అబ్జర్వ్ చేయడానికి పార్టీ నుంచి పంపించడం జరిగింది. 10వ తారీఖు తర్వాత మళ్ళీ ఆయన ప్లేస్లోకి ఆయన వెళ్ళిపోతాడు. అది మీరు ఏదేదో ఊహించుకుని ఏదేదో విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మాట్లాడాలంటే మేము మాట్లాడలేదు, మేము మాట్లాడవచ్చు. మా దగ్గర ఉన్నాయి ఆధారాలు. మీ యువ నాయకుడు స్విస్ బ్యాంకు, అలాగే సింగపూర్లో స్విస్ బ్యాంకులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. మా నాయకుడు ఏదో కొంచెం ఇబ్బందిలో ఉన్నాడో, మీ యొక్క తప్పుడు కేసుల వల్ల ఇబ్బంది పడుతున్నాడు. అయినా ఏం అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిగిన ముచ్చులా బయటకు వస్తారు. అందుకని వాళ్ళిద్దరూ కూడా పోటీలో ఉంటారు. తండ్రి ఎక్కడ ఉంటాడో, కొడుకు ఏలూరు ఉంటాడు. ఈ విషయం 2-3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు కారుమూరి నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు, నువ్వు యాక్టివ్గా ఉంటున్నావు, నీ మీద టార్గెట్ ఉంది, నువ్వు రెడీ అవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పాడు. ఈయన కూడా నేను రెడీ అవుతానని, నేను వెళ్తానని చెప్పాడు. అందుకని మీరు ఏదో ఇక్కడ రకరకాల ప్రోపగండాలు, రకరకాల ఊహాగానాలు, క్యాండిడేట్లు మార్చేస్తారు. ఇవన్నీ ఏమి మీరు చెప్పొద్దు. మా కార్యకర్తలు కూడా ఎవరో నమ్మరు. కారుమూరి జైల్లో ఉన్న అందరం కూడా కార్యకర్తలు అందరూ ఎవరికారు కష్టపడి నగ్గించుకుంటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీరేమీ అటువంటి రాంగ్ చేయొద్దు. మీరు ఏదైతే మీ ప్రభుత్వం సూపర్ 6 అన్నదో ఆ సూపర్ 6 అమలు జరపండి. మీరు చేసే కార్యక్రమాలు 2 ఉన్నాయి. ఒకటి మన ఫ్రీ బస్సు, రెండోది అమ్మఒడి. అమ్మఒడిలో కూడా 50% కోత. మీరు మీ కూటమి నాయకులు మీకు ఏదైనా స్కూల్కి వెళ్ళి ఏదో స్కూల్కి మీకు నచ్చిన స్కూల్కి వెళ్ళండి. అమ్మఒడి పథకాలు ఎంతమందికి వస్తున్నాయో చూడండి. ఎగిరిపోయి చాలామందిని పాపం మోసపోయారు ప్రజలు. మీ చేతుల్లో పడి మీ కూటమి నాయకులు మీరు మేనిఫెస్టో ఇంటింటికి ఇచ్చారు బాండ్లు. మరి ఆ బాండ్లు ఇప్పుడు అడుగుతారని మీరు ఏం చేస్తున్నారంటే షో, మీకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చుకుని ఓ ఫోటో తీసుకుంటున్నారు. రియల్గా నష్టపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి మీరు పాంప్లెట్ ఎట్టుకెళ్తలేదు. పల్లెటూరుకి వెళ్ళండి, గ్రామాల్లో తిరగండి. గ్రామాల్లో వెళ్ళి తిరిగి మీరు పాంప్లెట్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఉన్నది బాండ్ ఏదుందో మీరు ఎలక్షన్ టైంలో ఆ బాండ్ తీసిస్తారు. కాబట్టి మీరు ఈ అబద్ధ ప్రచారాలు మానుకుని ప్రజలకి ఎంతవరకు సేవ చేయాలో ఆ సేవలో నిమగ్నమై ఉండండి. మీరు నచ్చితే మీకు వేస్తారు ఓట్లు. మీరు ఎలాగా ఫెయిల్ అయిపోయారు. ఈ 2 సంవత్సరాలు 2 నెలల్లో దారుణంగా ఫెయిల్ అయిపోయారు. మీ మోసం మాటలకి పాపం ప్రజలు ఇబ్బంది పడిపోయారు. అలాగే వ్యాపారస్తులు నష్టపోయారు. ఈవేళ వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అంతా గణుకులో సుమారుగా 200-300 షాపులు ఖాళీ అయిపోయాయి. కేవలం జిఎస్టీ పడిపోయింది. జిఎస్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మందే లిస్ట్. అంటే కొనుగోలు శక్తి లేదు. కొనుగోలు శక్తి లేదంటే ప్రజల దగ్గర సంపాదన లేదు. సంపాదన ఉంటే రొటేషన్ అవుతుంది. ఆ రొటేషన్ వ్యవస్థ అంతా మొత్తం దెబ్బతింది. ఈవేళ ఏంటంటే పరిశ్రమలు కూడా పోతున్నాయి. ఆంధ్రాలో ఎవరు ఉండలేదు. ఇవన్నీ మరి గుర్తిరిగి వాటి మీద మీ కూటమి నాయకులు ప్రచారాలు చేసుకోండి. రెండోది, మా నాగేశ్వరరావు గారు, మా కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండగా చిన్న తప్పు చేశాడు. తప్పు చేయడం అంటే కొన్ని పాములకి పాలేసి పెంచాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరో కూటమి నాయకుల దగ్గరికి మా నాయకులు చేరి, ఇది మా కారుమూరి నాగేశ్వరరావు గారు పెంచిన నాయకులు చేరి వాళ్ళ కుట్రలో వాళ్ళతో కలిసి కుట్ర పని మేము ఇబ్బంది పడుతున్నాం తప్పించి యాక్చువల్గా మా కార్యకర్తలు, ఒరిజినల్ కార్యకర్తలు ఎవరో భయపడలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ పాములన్నీ కలిసి ఈ కుట్రలు పొందుతున్నాయి.
ఈ కుట్రలో భాగం అంతా కూడా ఈ పాములతో చేస్తున్నారు కుట్ర నాయకులు. ఒకటి, మీరు ఏదైతే పాములు మా దగ్గర పాములు మీరు తెచ్చుకున్నారో ఈ పాములు ఏదో రోజు మీకు కోటేస్తాయి, అది మాత్రం గమనించుకోండి. నెక్స్ట్, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.